ఈ చిన్న విషయానికి ఒక సినిమా చిన్న ఫంక్షన్ దాదాపు ఒక 50,000 మందో 1,00,000 మందో కోసం నువ్వు అధికారంలో ఉండి పోలీస్ ప్రొడక్షన్కే ఒక మనిషి చచ్చిపోతే రేపు పొద్దుగాల మీటింగ్లు అవుతాయి. నువ్వు కూడా మీటింగ్ పెడతావు, ముఖ్యమంత్రి కదా, మరి ఎలక్షన్స్ వస్తాయి, మీటింగ్ పెడతావు. మరి నీ పాదయాత్ర కానీ మరి నీ మీటింగ్లో కానీ వచ్చిపోయేటోళ్ళకి ప్రమాదాలు జరిగినప్పుడు నువ్వు ఎలా ప్రొడక్షన్ ఇస్తావు చెప్పు. ఒక చిన్న విషయంలో ఒక మనిషి చచ్చిపోతే మరి పెద్ద పెద్ద మీటింగ్లు అయినప్పుడు మరి ఎంతమంది చచ్చిపోవాలా? ఒక ముఖ్యమంత్రిగా ఎవ్వరు చనిపోయినా ఆ రాష్ట్ర ప్రభుత్వందే బాధ్యత ఉంటుంది, అంతే తప్ప ఆయన అల్లు అర్జున్ వచ్చి ఎవరిని చంపలేదు, ఆయన రమ్మని చెప్పలేదు, ఆయన రేవత్ అనే ఆమెకి వాళ్ళ ఫ్యామిలీకి రమ్మని చెప్పలేదు. ప్రజల అభిమానం కోసం వస్తారు. ఏ సినిమా హీరోకైనా వస్తారు, రేపు ఇంకో హీరోకి వస్తారు, రేపు ఒక రాజకీయ నాయకుడు వస్తే కూడా వస్తారు వాళ్ళు. మరి ఇలా నువ్వు వచ్చిన వాళ్ళ ప్రతిదాని వాళ్ళే కారణం అనుకుంటే రేపు నువ్వే ఒక మీటింగ్లో ఒక మనిషి ఇద్దరో చచ్చిపోయారు అనుకో, దానికి నువ్వే కారణం అవుతావు కదా రేవంత్ రెడ్డి. ఇలాంటివి నువ్వు ప్రోత్సహిస్తే నీకు ఉల్టా తిరుగుతుంది, అది నీకే ఉల్టా తిరుగుతుంది అది. అట్లా అనుకుంటే మరి ఆంధ్రలో 3,700 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన జగన్ అప్పటికి అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఒక్క మనిషి కూడా చచ్చిపోవాలి. 3,700 కిలోమీటర్లు, లక్షల మంది, కొన్ని లక్షల మంది వచ్చిండ్రు, కానీ కరెక్ట్ ప్రొడక్షన్ ఇచ్చిండు చంద్రబాబు నాయుడు. పోలీస్ ప్రొడక్షన్ కరెక్ట్ ఇచ్చిండు. అట్లా ఇచ్చిండు కాబట్టి జగన్ 3,700 కిలోమీటర్లు చనిపోయాడు. అదే ఒకవేళ ఎవరైనా చనిపోతే, జగన్ పాదయాత్రలు చచ్చిపోతే అది జగన్ది తప్ప, చంద్రబాబు తప్ప. ప్రొడక్షన్ అధికారంలో ఉన్న వాళ్ళది, అధికారంలో అయితే ఎవరైతే ఉంటారో ప్రతి దానికి ఆ 5 సంవత్సరాలు ప్రతి మీటింగ్కు ప్రతిదానికి ప్రొడక్షన్ గవర్నమెంటే అరేంజ్మెంట్ చేయాలి. తర్వాత లోకేష్ పాదయాత్ర చేసిండు, చంద్రబాబు జగను సీఎంగా ఉన్నప్పుడు లోకేష్ పాదయాత్ర చేసిండు. మరి లోకేష్ పాదయాత్ర చేసినప్పుడు గుండె పొడుతున్న అలా బాబాయ్ అలా రిలేషన్ చనిపోయాడు. మరి లోకేష్ని అరెస్ట్ చేయాలా? ఆయన పాదయాత్రలతోనే ఆయన చచ్చిపోయాడు గుండెపోట్లు వచ్చి. మరి చేయలే కదా, జగన్ చేయలే కదా, నీ వలన ఇట్లా చనిపోయింది ఒక వ్యక్తి అని చనిపోయింది చెప్పలే కదా. తర్వాత ఒక మీటింగ్లో చంద్రబాబు, జగన్ అధికారంలో ఉండగా ఒక మీటింగ్లో చంద్రబాబు ఎలక్షన్లో ఆ కూలిపోయి పైన ఉన్న రేకుల మీద కూలిపోయి ఒక 8 మంది చనిపోయారు. మరి జగన్ అరెస్ట్ చేయలేగా చంద్రబాబు నాయుడిని? చెప్పాలా దానికి? రేవంత్ రెడ్డి చూసుకో, పక్క రాష్ట్రం ఎవరికైనా ఒకటే తిరిగి వర్తిస్తుంది. మీ చంద్రబాబు నాయుడిని అడగండి, నేను ఎందుకు అరెస్ట్ చేయలే జగన్ అని. తర్వాత చీరలు వంచే కాడ ఏదో ఒక ప్రదేశంలో ఆంధ్రలో ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు చీరలు వంచి పెట్టాడు. జగన్ అధికారంలో ఉన్నాడు. దాదాపు 4-6 మహిళలు చనిపోయారు తొక్కిసలాటలో మహిళలు చనిపోయారు. నిజంగా మరి చంద్రబాబే కారణం అనుకుంటే మరి జగన్ చంద్రబాబుని అరెస్ట్ చేయాలి కదా. దాని గురించి నువ్వేం మాట్లాడతావు? ఒక్క మనిషిగా నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు. చచ్చిపోయిన మనిషికి న్యాయం చేయాలంటే అది కాదు కరెక్ట్. చచ్చిపోయిన మనిషికి న్యాయం చేయాలంటే ఫ్యామిలీకి సపోర్ట్ ఉండాలి. ఒక అర్జున్ వలన చచ్చిపోవాలంటే అయ్యా 25 లక్షలు కావు, ఇంత కావాలా? ఆల్రెడీ అల్లు అర్జున్ ఏమనంటే 25 లక్షల రూపాయలు ఇస్తా, అలా ఫ్యామిలీ నేను చూసుకుంటా, సంథింగ్ పొరపాటు జరిగింది, నా వంతు కొంచెం ఉన్నది బాధ్యత, మొత్తం లేదు కానీ అయినా కూడా నేను అన్నీ చూసుకుంటా అని చెప్పినాక కూడా నువ్వు కేసు పెట్టి, పోలీస్ స్టేషన్ కేసు పెట్టి, కోర్టులో ఒకరోజు ఉంచి, ఇప్పుడు ముఖ్యమంత్రిగా నీకు బాధ్యత లేదని చెప్తావా? నీకు ముఖ్యమంత్రిగా బాధ్యత, ప్రొడక్షన్ సరిగా ఇవ్వలేదు, చచ్చిపోయి నువ్వు బాధ్యత చేసి నువ్వు ₹1 కోటి ఇస్తావా ఫ్యామిలీకి? ఇంకేమంటాడు రేవంత్ రెడ్డి? వాళ్ళ ఇంటికి పోయి పిల్లగాన్ని చూడలేదు వాళ్ళ ఫ్యామిలీ. ఇప్పుడు ఈ మందికే ఒక మనిషి చచ్చిపోతే మరి వాళ్ళ ఇంటికి పోయినప్పుడు ఎంతమంది వస్తారు? కంట్రోల్ నువ్వు ప్రొడక్షన్ సరిగ్గా ఇస్తలేవైతే, అదే హీరో మరి ఆ ఇంటికి పోయి ఆ పిల్లగాన్ని చూస్తే నువ్వు ప్రొడక్షన్ ఇస్తావా? అంటే ఇంకో మనిషి కావాలా? ఆల్రెడీ చెప్పిండు ఆయన, మీకు న్యాయం చేస్తా, మీ ఫ్యామిలీకి న్యాయం చేస్తా, మీకు 25 లక్షల రూపాయలు ఇస్తాను, కావాలంటే ఇంకెక్కువ అడుక్కోండి, అది వేరే ముచ్చట, దాన్ని ఇంత రాజకీయం చేసే అవసరం.
ఈ మందికే నువ్వు ప్రొడక్షన్ సరిగ్గా ఇయ్యక మనిషి చచ్చిపోయింది. ఆ పిల్లగాని చూడడానికి అని పోతే, ఒక సినిమా యాక్టర్ ఆ పిల్లగాని చూడడానికి పోతే మళ్ళీ ప్రొడక్షన్ ఇస్తావా అంటే ఇంకో మంచి చచ్చిపోడా? దానికి ఎవడు జిమ్మదారు? ఏ రాష్ట్రంలో అయినా కూడా తొక్కిసలాటలు జరుగుతాయి. భారతదేశం కాదు, ప్రపంచవ్యాప్తంగా సినిమా వాళ్ళకి కానీ రాజకీయ నాయకులు కానీ తొక్కిసలాట జరిగినప్పుడు ఒకరు ఇద్దరు చనిపోతారు మీటింగ్లల్లో, అక్కడ కార్ యాక్సిడెంట్లల్లో. ఎక్కడ కానీ ఆ మీటింగ్ జరిగిన వాళ్ళ వల్లనే ఈయన చనిపోయిందని ఎక్కడ కానీ కేసు కాలే. ఒకసారి గుర్తు చూసుకో. భారతదేశంలో నీ ఒక్క రాష్ట్రం కాదు, పక్క రాష్ట్రం ఉంది, చాలా రాష్ట్రాలు ఉన్నాయి. ఎవరైతే వ్యక్తిని చంపుతారే కోర్టు వాళ్ళకు దోషిగా ప్రకటిస్తుంది. ఎవరి వల్ల ఒక వ్యక్తి ఎవరు చంపుతాయి, చేయితోట, కాలుతోట, గన్నుతోట, ఆయుధంతోట, మాటలతోట, దాని కరెక్ట్ ఎవిడెన్స్ ప్రూఫ్లు తీసుకున్న తర్వాత శిక్ష పడుతుంది. అతని వల్ల సరిపోతుంది. మరి ఆయనకు మాటలతో కాదు, చేతలతో కాదు, గన్నుతో కాదు, పిస్టల్తో కాదు, తొక్కి కాదు, ఎవరో తొక్కిరు. ఆ తొక్కిలో నన్ను పట్టుకో. ముందు నువ్వు A1, A2, A3 అట్లా పెట్టుకో. తొక్కిన వాళ్ళని పట్టుకో. పోలీసు వాళ్ళు పక్క పొంటే ఉంటారు కదా, ఆ తొక్కిన వాళ్ళని పట్టుకో. తొక్కిందంటే ఎవరి కాళ్ళ కింద అయితే పడి చచ్చిపోయిందో ఆ తొక్కిన వాళ్ళని ఏమన్నా పట్టుకో. నువ్వు ప్రభుత్వంలో ఉన్నావు కదా, ముఖ్యమంత్రి కదా, ఆ తొక్కిలోళ్ళ మీద పెట్టి A2, A3 అని పెట్టుకో. ఈయన A1, వాళ్ళ A2, ఎంతమంది ఊరు పెట్టుకో. ఒక్కనే చేసి వ్యక్తిగతంగా టార్గెట్ చేసి పక్క రాష్ట్రాల మాటలు పట్టుకొని కుట్రలు చేసి, పక్క రాష్ట్రాల అధికారంలో కుట్రలు చేసి, నువ్వు అధికారం ఉన్నావు, వాళ్ళ అధికారం ఉన్నావు, మేము ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది, మేము ఎట్లా చెప్పినా ఏం కాదు, మేము ఏదైనా చెప్తాం, అబద్ధం చెప్తాం అని చెప్పి ఒక అమాయకుని పట్టుకొని కోర్టుకు పంపడం ఏంది, శిక్షలు వేయడం ఏంది? ఏ రాష్ట్రంలో పరిశీలించి తొక్కిసలాట జరిగిపోతే ఎవరి వల్ల చనిపోయిన వాళ్ళు కోర్టు శిక్షలు పడ్డాయి. వాళ్ళకు అధికారం చేతులు ఉందని ఎలా పడతాలో చేసిన నీ అధికారం ఎన్నాళ్ళు ఉంటుంది? ఓ ఏడాది పోయింది, ఇంకో 4 నాలుగేళ్ళలో నువ్వు 2 ఏళ్ళు ఉంటావో ఏడాది ఉంటావో నీకే తెలియదు. ఎందుకంటే మీరే పిక్కొని వస్తారు. పైకి వెళ్ళి సోనియా గాంధీ నీకు ఇవ్వాలా, వాళ్ళు ఇస్తే అధికారంతో నువ్వు అధికారంలోకి వచ్చినా కానీ ఇది ఒక సొంత పార్టీ కాదు, సొంతంగా ఎదిగినోని కావు.